ఓ భారీ ఈవెంట్కు సిద్ధమవుతుంది. ఈ నెల 19వ తేదీన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఒక లైవ్ కాన్సర్ట్ ప్రోగ్రామ్ అయితే ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ముఖ్యంగా ఇక్కడ ఫుట్బాల్ అలాగే అథ్లెటిక్ ట్రాక్ ఏదైతే ఉందో ఆ స్టేడియంలో దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి కావచ్చాయి. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే ఇక్కడ అథ్లెటిక్ ట్రాక్ రీసెంట్గానే 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ స్టేడియాన్ని అంతా రిపేర్ చేశారు. సో ఆ అథ్లెటిక్ ట్రాక్ మీద గుంతలు తవ్వి చిన్న చితక కాదు చాలా పెద్ద గుంతలు తవ్వి చాలా పెద్ద స్టేజ్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే మనం చాలా సాహసోపేతంగా ఈ స్టేడియం లోపలికి ఎంటర్ అయ్యామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోపలికి ఎవరిని బయట నుంచి ఎవరికి అనుమతి లేకుండా ఎవరికి కాదు కనీసం ఇక్కడ ఆడుకునే రెగ్యులర్గా వచ్చే క్రీడాకారులకి పర్మిషన్ లేకుండా ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో మనం బౌన్సర్లు కానీ సెక్యూరిటీలు కానీ అందరినీ ఛేదించుకొని చాలా సాహసోపేతంగా అయితే లోపలికి వచ్చాం. ఇప్పుడు మీకు నేను అవన్నీ చూపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి కెమెరా తిప్పున్నా మనం ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక అథ్లెటిక్ ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ మీద ఒక భారీ స్టేజ్ని వేయడం కూడా మనం అక్కడ చూడొచ్చు. చాలా పెద్ద స్టేజ్ అయితే అక్కడ వేసిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారి మనం చూడొచ్చు. కొంచెం ఆ స్టేజ్ని కొంచెం చూపించిన అథ్లెటిక్ ట్రాక్ ఉంది కదా, ఆ ట్రాక్ మెయిన్ కొంచెం సైడ్ ఇవ్వండి. దాని మీద స్టేజ్ పెద్ద గుంతలు తవ్వి చాలా పెద్ద భారీ స్టేజ్ అయితే వేశారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి అది కంప్లీట్గా క్లియర్గా చూపించిన. అది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ట్రాకు అలాగే ఈ స్టేడియాన్ని 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్టేడియాన్ని అయితే ఆధునీకరించారు. ముఖ్యంగా ఇటువంటి స్టేడియాలు కానీ ఆట స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇటువంటి కార్యక్రమాలకు ఈ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు కానీ పొలిటికల్ కార్యక్రమాలకు కానీ ఇవ్వకూడదు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. చెప్పినప్పటికీ కూడా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఏదైతే ఉందో ఆ మాటలు సీఎం చెప్పిన మాటలనే పెడచెవిన పెట్టి ఇటువంటి భారీ ఈవెంట్లకి ఈ స్టేడియాన్ని ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా క్రీడాకారులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయితే ఈ భారీ ప్రోగ్రామాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చూపించాను. ఆ విజువల్స్ అవన్నీ మనం చూడొచ్చు లైవ్లో క్లియర్గా. ఇప్పటివరకు ఏ ఛానల్ కూడా వీటిని అయితే చూపించలేదు. ప్రస్తుతం మనం పల్లవి టీవీ మాత్రమే ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక స్టేడియం చుట్టూ కూడా ముఖ్యంగా స్టేడియం లోపలికి ఎంట్రన్స్ గేట్లు ఏవైతే ఉంటాయో అక్కడ అన్ని చోట్ల కూడా భారీ బందోబస్తు, అటు బౌన్సర్లు అలాగే ఇటు స్టేడియం సెక్యూరిటీ కూడా భారీగా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 19వ తేదీన అయితే అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి టికెట్లను కూడా విక్రయించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవ్వాల్సిందిగా దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆహ్వానించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్కను కూడా ఆయన ఆహ్వానించారు. అలాగే అంతకుముందు మెగాస్టార్ చిరంజీవిని కూడా దేవిశ్రీ ప్రసాద్ అయితే స్వయంగా వెళ్ళి ఆహ్వానించిన పరిస్థితి ఉంది. బట్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం తప్పు కాదు, కానీ స్టేడియంలో ఎందుకంటే వందలాది మంది ఆటలాడుకునే ఇలాంటి స్టేడియంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా క్రీడాకారులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇందులోకి కనీసం ఒక క్రీడాకారుని కూడా బయట నుంచి ఒక వ్యక్తిని కూడా అనుమతించిన పరిస్థితి అయితే మనం క్లియర్గా చూస్తున్నాం. ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక సెక్యూరిటీ పహారాలో ఉందనే చెప్పుకోవచ్చు. ఒకసారి క్లియర్గా చూపించన్నా మనం అక్కడ అది అథ్లెటిక్ ట్రాక్, అది చాలా కాస్ట్లీది, చాలా సున్నితమైంది. దాన్ని ఈ మధ్యనే రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఈ స్టేడియాన్ని ఆధునీకరించింది. ఈ అధునాతనమైన అథ్లెటిక్ ట్రాక్ని ఏర్పాటు చేసింది. మనం ఒకసారి ఈ స్టేడియాన్ని కూడా క్లియర్గా చూడొచ్చు. ఇది ఫుట్బాల్ అథ్లెటిక్ ట్రాక్. క్లియర్గా ఈ స్టేడియాన్ని చూస్తే మనకి అర్థమైపోతుంది. కొన్ని వేల మంది కెపాసిటీ ఉన్న ఈ స్టేడియం, నిత్యం కొన్ని వందల మంది కూడా ఇక్కడ సాధన చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మ్యాచ్లు అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి స్టేడియంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని క్రీడాకారులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఇటువంటి కార్యక్రమాలు తప్పు కాదు, కానీ ఎందుకంటే మనం అక్కడ క్లియర్గా ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి. కొంచెం జూమ్లో చూపించాను. అక్కడ పెద్ద గుంతలు తవ్వి ఒక్కసారి క్లియర్గా మనం చూస్తే అది స్టేజు చిన్నది కూడా కాదు, చాలా భారీ స్టేడియం రూఫ్ ఎంత హైట్ ఉందో అంత హైట్లో ఈ స్టేజ్ని అయితే ఏర్పాటు చేశారని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. అక్కడ అథ్లెటిక్ ట్రాక్ మీద పెద్ద గుంతలు తవ్వి ఈ స్టేజ్ని అయితే ఏర్పాటు చేశారు. సో క్రీడాకారులు కూడా అంటే అసలు భాగ్యనగరంలో ఆట స్థలాలే కరువైన తరుణంలో ఇట్లాంటి వాటికి పర్మిషన్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు మాత్రం పెడచెవిన పెట్టారు. ఇది మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా వాళ్ళంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం అయితే గచ్చిబౌలి స్టేడియం లోపలే ఉన్నాం. ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. నాకు చెప్తున్నారు ఎల్బీ స్టేడియంని ఫుట్బాల్ గ్రౌండ్ లాగా మనం తీర్చిదిద్దుదామని. లాస్ట్ టైమే నేను గచ్చిబౌలిలో ఉండే స్టేడియంను దాదాపుగా 20 కోట్లు ఖర్చు పెట్టి ఆధునీకరించి ట్రై నేషనల్ ఫుట్బాల్ గేమ్స్ అక్కడ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది.
తొందరలోనే ఎల్బీ స్టేడియం కూడా అద్భుతమైన స్టేడియంగా తీర్చిదిద్ది పేద క్రీడాకారులకు నగరంలో ఉండే క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. యువ మిత్రులారా, వ్యసనాల వైపు వెళ్ళక